ఈ వీడియోలో దేవరా మూవీ గురించి కొన్ని భయంకరమైన నిజాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ హైప్ ఎలా ఉంది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు, చొక్కాలు చింపేసుకుంటారు, అందులో డౌటే లేదు. ఎన్టీఆర్ కి డై హార్ట్ ఫ్యాన్స్ అంతెందుకు మామూలు ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఏ బెనిఫిట్ షోనో అట్లీస్ట్ మార్నింగ్ 7 AM షో అయినా చూసేస్తాడు. ఆ తర్వాత నార్మల్ ఆడియన్స్ వస్తారు కదా, సో వీళ్ళ గురించి మాట్లాడాలన్నమాట. వీళ్ళల్లో దేవరా మూవీ హైప్ ఎలా ఉంది అంటే బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం నెగిటివిటీ, ఆ డీవియేషన్ వచ్చినా సరే పర్లేదు, సినిమాకి హిట్ టాక్ వస్తే వెళ్దాం, చూడాలి, ఆ విజువల్స్ కోసమైనా వెళ్ళాలి అన్నట్టుగా అందరూ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడదాం. దేవరా మూవీ టికెట్ హైక్స్ భయ్యా. సో ఆల్రెడీ మొన్న టికెట్ హైక్స్ రావు, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు ఏదో కుట్రత్నాలు చేస్తారు అన్నారు, కానీ ఎంతైనా మొత్తానికి టికెట్ హైక్స్ అయితే ఇవ్వబోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. భారీ పాన్ ఇండియా సినిమా బడ్జెట్లో అంతా గట్టిగా పెట్టారు కాబట్టి సినిమా కంట మల్టీప్లెక్స్లో 75 రూపాయలు, ఇంకా సింగిల్ స్క్రీన్స్లో ఒక 50 రూపాయలు పెంచుకోవడానికి హైక్స్ ఇస్తారు అంటున్నారు. ఇంకా పెంచచ్చు కూడా, చెప్పలేం. వీటికి మళ్ళీ GST కూడా అదనం అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే తెలంగాణ మల్టీప్లెక్స్లో 418 రూపాయలు, ఇంకా తెలంగాణ సింగిల్ స్క్రీన్స్లో 315 రూపాయలు, ఇంకా మన ఏపీ మల్టీప్లెక్స్లో 275 రూపాయలు, ఆల్మోస్ట్ 300 అనుకోండి GSTతో కలిపి. ఇంకా సింగిల్ స్క్రీన్స్లో వచ్చేసరికి 200 టికెట్ రేట్ అనమాట ఏపీలో. ఇంత భయంకరమైన టికెట్ రేట్స్తో సినిమాని చూస్తారా జనం అంటే ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా చూసేస్తారు, అందులో డౌటే లేదు. కానీ మామూలు ఆడియన్స్ ఉంటారు కదా, సో వీళ్ళలోనే కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట. సర్లే బెనిఫిట్ షోలో రివ్యూ వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టుగా కొంచెం ఆగుతున్నారు. సో అందుకని మూవీ టీం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే టికెట్ బుకింగ్స్ కనీసం ఒక వారం ముందైనా వదిలేలాగా ప్లాన్ చేస్తున్నారంట. చాలా అంటే చాలా ముందుగానే టికెట్ బుకింగ్స్ అయితే పెట్టేస్తారు. ఎలా అయితే మనకి యూఎస్ఏలో ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ పెట్టేశారు, మరి ఆ రేంజ్లో కాకపోయినా కనీసం ఒక 5 to 6 days ముందైనా పెట్టాలని మూవీ టీం ట్రై చేస్తుంది. అండ్ ఒకవేళ మూవీ రిలీజ్ టైంకి కొంచెం హైప్ తగ్గింది అనిపిస్తే ఈ నెల 21ని కానీ 22ని కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టబోతున్నారు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీ లేకపోతే ఇంకొక వేదిక ఏదో అనుకుంటున్నారు, అక్కడ పెట్టచ్చు అనమాట. అక్కడ ఇంకొక ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉంది, రిలీజ్ ట్రైలర్. ఇంకా అది మాత్రమే కాకుండా ఈ సోమవారం కానీ మంగళవారం కానీ అదేదో ఆయుధ పూజ సాంగ్ అంట, తెగ హైప్ ఇచ్చేస్తున్నారు. ఈ రామజోగ శాస్త్రి పాన్ ఇండియా బ్లాస్ట్ అయిపోయే సాంగ్ అంటున్నారు. మరి ఆ రేంజ్లో మరి ఏంటో మరి నాకైతే తెలియదు, కానీ ఆ సాంగ్ రిలీజ్ చేస్తారంట. సో ఇంకా హైప్ పెంచడానికి 2 ఉన్నాయి, దాన్ని బట్టి జనాలు టికెట్లు అయితే బుక్ చేసుకుంటారు భయ్యా. బట్ ఏదేమైనా ఒకటి మాత్రం చెప్పాలి, అదేంటంటే సినిమా హిట్ అయిందనుకో నువ్వు ఎంతైనా టికెట్ రేట్ పెంచు, జనాలు వెళ్తారు. ఫస్ట్ వీక్ వరకు పర్లా, ఆ ఫ్రైడే సాటర్డే సండే ఓకే, ఆ తర్వాత మండే నుంచి కూడా టికెట్ రేట్స్ తగ్గించాలి. దానివల్లే కల్కి మూవీ దెబ్బ అయిపోయింది. ఇంకా ఎక్కువ కలెక్షన్ రావాలి, కాకపోతే ఆ సినిమాకు ఆల్మోస్ట్ ఒక 2 weeks పాటు టికెట్ రేట్స్ అలాగే ఉంచేశారు పెంచేసినవి. అందుకనే చాలా ఫ్యామిలీస్ వెళ్ళలేదు, ఓటీటీ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి వెయిట్ చేశారు. అదే టికెట్ రేట్స్ ఫస్ట్ వీక్ అయ్యాక తగ్గించుంటే కొంచెం బాగుండేది. కల్కి మూవీకి ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ పెరిగేవి. దేవరా మూవీ టీం వల్ల ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది. మరి సరే, ఇంకా ఫ్లాప్ అయిందనుకో ఇంకెవరు దేకరు ఈ టికెట్ రేట్స్ తోటి, మూవీ టీం వాళ్ళు కూడా తగ్గిస్తారనుకోండి. ఇప్పుడు సెన్సార్ టాక్ మాట్లాడదాం. సినిమా సెన్సార్ అయితే అయిపోయింది భయ్యా, UBA సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ నేను మీకు ఇదివరకు ఎప్పుడో చెప్పాను, సినిమా రన్ టైం ఆల్మోస్ట్ 3 గంటల 10 నిమిషాలు ఎంతో వచ్చింది. మూవీ టీం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలకు తగ్గించడానికి ట్రై చేస్తున్నారని. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా, ఎందుకంటే ఎంత తగ్గిద్దామని చూసినా మళ్ళీ స్టోరీ డీవియేట్ అయిపోతుంది, స్టోరీ అర్థమవుదంట. అందుకనే సినిమా సెన్సార్ రన్ టైం వచ్చేసి 3 గంటలు భయ్యా. మహా అయితే తగ్గితే 1 నిమిషం అటు ఇటు అవుతుందేమో, బట్ సినిమాని మనం థియేటర్లో 3 గంటల పాటు చూడాలి. ఇంటర్వల్ కూడా కలుపుకుంటే ఒక 3.5 గంటలు అనుకోండి. దీనివల్ల ఎక్కువ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మల్టీప్లెక్స్లో ఎక్కువ షోలు వేయలేరు. 3.5 గంటలు అంటే ఒక షోకి చాలా కష్టమైన విషయమే. అండ్ సినిమా కొంచెం తగ్గినా మన యాంటీ ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ సాంగ్ ట్రైలర్లకే తెగ నెగిటివిటీ పెంచేస్తున్నారు. ఇంకా ల్యాగ్ అందనుకో ఇంకా అస్సలు ఊరుకోరు అనమాట. చిన్నదానికి పెద్ద హడావిడి చేసేస్తారు ఈ యాంటీ ఫ్యాన్స్. సో అది కూడా మైనస్ పాయింటే. కాకపోతే రంగస్థలం, RRR ఇలా చాలా సినిమాలు 3 గంటలు ఉన్నా మన జనాలు చూసారు కాబట్టి సో కొంచెం పాజిటివిటీ అయితే ఉంటుంది. ఈ మధ్య అన్ని పెద్ద సినిమాలు 3 గంటలు అనుకోండి. సలార్ మూవీ, కల్కి మూవీ కూడా 3 గంటలే కదా. సరే, సెంటిమెంట్ కలిసి వస్తే ఎన్టీఆర్ సినిమాకి బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏంటి, అసలు సెన్సార్ చూసిన వాళ్ళు సినిమా హిట్ అన్నారా ఫట్ అన్నారా అంటే, చూసిన వాళ్ళు అయితే బీభత్సమైన భయంకరమైన బ్లాక్ బస్టర్ అనలేదు, కానీ సినిమా బాగుంది ఆడుతుంది అన్నట్టుగా చెప్పారంట. మరీ స్టాండింగ్ అప్లాస్ అయితే ఇవ్వలేదు. అంటే కొరటాల శివ మూవీ టీం వాళ్ళు అయితే మెచ్చుకోలేదు. యాక్చువల్లీ సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళకి భయంకరంగా సినిమా నచ్చేస్తే వాళ్ళని కదిలిస్తే ఆ సినిమా ఖచ్చితంగా ఆ డైరెక్టర్ని వాళ్ళని పిలిపించుకుని మాట్లాడతారంట. చాలా బాగా తీశారండి, సినిమా బాగా ఆడుతుంది, ఆల్ ద బెస్ట్ అని చెప్తారంట సెన్సార్ వాళ్ళు.
సినిమా ఫట్టు పెద్ద బొక్కలో సినిమా అని అనిపించింది అనుకో, వాళ్ళు పట్టించుకోరు. జస్ట్ సెన్సార్ చేసేసి ఆ వచ్చిన ప్రొడ్యూసర్ తరపున ఒక అతను వస్తాడు కదా, సో వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇచ్చి పంపించేస్తారు. సో ఇక్కడ దేవరా మూవీ టీం వాళ్ళకైతే అప్రిసియేషన్ ఏమీ దొరకలేదంట. అలా అని చెప్పి సినిమా ఫ్లాప్ అంటావా అని అనట్లేదు నేను. సినిమా టాక్ అయితే బాగానే ఉంది భయ్య, హిట్ అని అంటున్నారు. కాకపోతే భయంకరమైన బ్లాక్ బస్టర్ అని అయితే అనడం లేదనమాట. ఎక్కడ కూడా ఆ టాక్ వినిపించడం లేదు. ఇంకా సినిమాలో ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఆల్రెడీ మన ఎన్టీఆర్ చెప్పేశారు, సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 నిమిషాలు పిచ్ ఎక్కిస్తుందని. అది నిజంగా పిచ్చ మాస్ టఫ్ ఉన్న సీన్స్ అంట అవన్నీ. ఒకదాన్ని మించి ఒకటి వేరే రేంజ్లో ఉంటాయని మాట్లాడుతున్నారు. మామూలుగా ఉండదంట. ఇంక ఇంటర్వెల్ సీన్, అలాగే మనకి సినిమా ఫస్ట్ నుంచే ఆ లోకంలోకి తీసుకువెళ్ళడానికి ఆ బ్యాక్ డ్రాప్లో వచ్చే ఆ వాయిస్, ఆ స్టోరీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు భయ్య. విజువల్లీ బాగుంటుంది సినిమా. అక్కడక్కడ కొంచెం గ్రాఫిక్స్లో తేడా కొట్టింది, బట్ ఓవరాల్గా వర్కౌట్ అవుతుంది, జనాలకి ఎక్కుద్ది అంటున్నారు. కాకపోతే ఎటు వచ్చి ఈ టాక్ ఎలా ఉందంటే మన తెలుగు స్టేజ్లో బాగానే ఆడేస్తుంది సినిమా, హిందీలో ఏంటబ్బా అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు అనమాట. రిలీజ్ అయ్యి హిందీ జనాలకి ఈ సినిమా నచ్చుద్దా లేదనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అది ఇక్కడ కొంచెం భయం వేస్తుంది. అది తప్ప ఇంకేమీ లేదు. ఓవరాల్గా సినిమా మీద అయితే పాజిటివిటీ ఉంది. హిట్ అవ్వాలని కోరుకుందాం. ఓకేనా? దేవరా సినిమా బ్లాక్ బస్టర్ అనే వాళ్ళు కింద కామెంట్ రాయండి, చూద్దాం ఏం జరుగుద్దో.